హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, జగన్కు చంద్రబాబు భారీ షాక్, భారీ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోను ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక గత వైసీపీ పాలనలో చోటు చేసుకున్న అక్రమాల పేరుతో వరుస శ్వేతపత్రాలు విడుదల చేస్తోంది టీడీపీ. సో వీటిపై ఇవాల్టి వరకు వేచి చూసిన జగన్ ఇవాళ మాత్రం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వాటి డొల్లతనాన్ని బయట పెట్టేశారు. గతంలో టీడీపీ పాలనలో ఏం జరిగింది, ఆ తర్వాత తన పాలనలో ఏం జరిగిందన్న అంశాలను పోలుస్తూ వివరాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కూడా దీనిపైన స్పందించేశారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి ఢిల్లీ వెళ్ళి నిరసనలు చేపట్టిన వైఎస్ జగన్ అనంతరం ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో విపక్ష నేత హోదా ఇవ్వడానికి ప్రభుత్వం భయపడుతోందని, తాను ప్రశ్నిస్తానన్న భయమే ఇందుకు కారణమని జగన్ ఇవాళ విమర్శించారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ దమ్ముంటే అసెంబ్లీకి రావాలని జగన్కు సవాల్ విసిరారు. అలాగే జగన్ చేస్తున్న విమర్శనలకు జవాబు ఇచ్చారు. జగన్ ఇవాళ ప్రెస్ మీట్లో ప్రస్తావించిన పలు విషయాలపై చంద్రబాబు స్పందించారు. వినుగొండ ఘటనలో చంపుకున్నది ఇద్దరు వైసీపీ వారేనన్నారు. 36 మంది చంపారంటున్న జగన్ వారి పేర్లు చెప్పాలన్నారు. అందులో నిజం ఉంటే చర్యలు తీసుకుంటానన్నారు చంద్రబాబు నాయుడు. అలాగే అప్పుల గురించి అబద్ధాలు చెప్పారని విమర్శించారు. 2.75 లక్షల కోట్ల బటన్ నొక్కేశానని చెప్పుకున్న జగన్ మిగతా డబ్బులు ఏం చేశారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మీ అసత్య ఆరోపణలకు సమాధానం చెప్పే స్థాయి నాది కాదు, కానీ నిజాన్ని చెప్పాల్సి వచ్చింది అని అన్నారు చంద్రబాబు. సో ఈ విధంగా ఒకరిని ఒకరు తీవ్రంగా ఒకరిపై ఒకరు మండిపడ్డారు ఫ్రెండ్స్.